వృషభ రాశి వారికి 6, 7, 8 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక మీ జీవితంలోకి ఒక స్త్రీ ఎంటర్ అవ్వబోతుంది. ఆ స్త్రీ ఎందుకు ఎంటర్ అవ్వబోతుంది? ఏం చేయబోతుంది? మీకెలా ఉండబోతుంది? అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళేంటంటే అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం కానీ, అబద్ధాలు చెప్పటం కానీ, ఒకరి మీద లేనిపోనివి సృష్టించటం కానీ ఇలాంటివైతే వీరు చేయరండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి కొంతమంది వీరి నుంచి దూరం అయిపోతారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా. అందుకే ఏంటంటే వీళ్ళ నుంచి కొంతమంది దూరం అయిపోతారు. అలానే కాకుండా వృషభ రాశి వారండి, వృషభం అంటే ఎద్దు కాబట్టి చాలా కష్టపడుతూ ఉంటారండి. చాలా వరకు కూడా కష్టాల కుబిలో పడిపోతారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే వీరికి అస్సలు కూడా కలిసి రాదండి. ఎప్పుడు చూసిన కష్టాలు, బాధలు, సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అనేక రకాల సమస్యలతో ఏంటంటే కనుక సతమతమవుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టినట్టుగా తీవ్రంగా కష్టపడుతూ ఉంటారండి. అయినా కానీ వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఎంత కష్టపడతారో జీవితంలో అంత ఎదుగుతూ ఉంటారనమాట. అలానే కాకుండా ఒకరి మీద డిపెండ్ అవ్వటం అస్సలు ఇష్టం ఉండదు. నా కాళ్ళ మీద నేను నించోవాలి, నాదేదో నేను సంపాదించుకోవాలి, నేను కూడా అందరిలాగా బాగా బ్రతకాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దాన్ని రీచ్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక ఈ స్త్రీ మీ జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మీ జీవితం అంతా కూడా మారిపోతుంది. ఏంటంటే బిచ్చగాళ్ళు సైతం కుబేరులు అవుతారండి. అంత చక్కటి ఫలితాలను అయితే వృషభ రాశి వారు చూడబోతున్నారనమాట. మీకు రేపు ఏంటంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా అద్భుతంగా కలిసి రాబోతుంది. అద్భుతంగా ఏంటంటే కనుక మీకు ఉండబోతుంది. అనేక రకాల సమస్యల నుంచి, బాధల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుందన్నమాట. ఇబ్బందులు అయితే లేవండి. కాకపోతే కొన్ని సమస్యలు మీరే కోరి తెచ్చుకుంటారు. మీ చుట్టూదా ఉండే వాళ్ళతో కూడా మీకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలే పెట్టండి. అలానే మీరు ఏంటంటే కనుక నా వాళ్లే కదా అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు ఎప్పుడు కూడా గమనించరు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని తెలుసుకోరండి. ఆ పోనీలే అన్నట్టుగా ఏంటంటే వదిలేస్తూ ఉంటారు. మీకు చెప్పాలంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక వృత్తి చేసే దగ్గర కూడా మంచి ప్రశంసలు లభిస్తాయి. అలానే ఉద్యోగాలు చేసే దగ్గర కూడా అండి బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా ఏంటంటే కనుక ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి, జీతాల మీద చర్చ జరుగుతుంది. కొంచెం ఏంటంటే బాగానే ఉంటుంది. ముందు కంటే ఇప్పుడు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక విద్యార్థులకండి బాగా కలిసి వస్తుంది. వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది. వాళ్ళు మంచి స్థాయికి చేరుకుంటారు. విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం అనే మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక ఆ తర్వాత ఏంటంటే సొంతంగా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్లకు త్వరలోనే ఉద్యోగం వస్తుందండి. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చిన్నదా పెద్దదాని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుందండి. ఉద్యోగం వస్తుంది, 100% ఉద్యోగం వస్తుంది. కొన్ని ప్రయాణాలు పడతాయి. ఆ ప్రయాణాలలో ఏంటంటే కనుక మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల ఏంటంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అలానే కాకుండా సంపాదన లేని వారికి సంపాదన కూడా కలుగుతుంది. ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా ఏంటంటే కనుక మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని అంటే అద్భుతాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు. అంత మంచి పరిచయాలు ఏర్పడతాయండి. ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక దూర ప్రయాణాలు పడటం, బంధువర్గంతో కలవటం, విందు వినోదాలలో పాల్గొనటం, అంటే చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనటం, అలాగే కాకుండా ఏంటంటే కనుక చీకొట్టిన వ్యక్తులే మళ్ళీ మీతో మాట్లాడటం, మిమ్మల్ని అంటే చూడటం, పలకరించటం, నాదే తప్పైపోయింది క్షమించు అన్నట్టుగా ఏంటంటే కనుక ప్రాధాయపడటం, ఇదంతా కూడా మీరు చూస్తారని చెప్పొచ్చండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రాసి పెట్టుకోండి ఇంకా కావాలంటే. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శత్రువులు కూడా ఇక్కడ మీతో అంటే చేతులు కలపాలని చూస్తున్నారు, మీతో మాట్లాడాలని చూస్తున్నారు. వృషభ రాశి మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రులతో రగిలిపోతూ ఉంటారండి. వీరికి తీవ్రమైన నరదిష్టి కూడా ఉంటుందన్నమాట. అయినా కానీ వీరు ఎవరి జోలికి వెళ్ళారండి. వీళ్ళ పనేందో, వీళ్ళేందో, వీళ్ళు ఉండే విధానం, పద్ధతి అంతా కూడా బాగుంటుంది. ఏది చేసినా కానీ నా కుటుంబం కోసమే నేను చేస్తున్నాను, ఏది చేసినా నా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాను, నా ఫ్యామిలీని నేను బాగా చూసుకోవాలి, కుటుంబం కోసం చాలా కష్టపడుతూ ఉంటారండి. అలానే కాకుండా ఏంటంటే చెప్పాలంటే కనుక వీరికి దైవానుగ్రహం కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ముఖ్యంగా మీ లైఫ్లోకి ఏంటంటే కనుక ఒక స్త్రీ ఎంటర్ అవుతుందన్నాం కదా. ఆ స్త్రీ ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి అండి మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుందన్నమాట. ఎప్పుడైతే ఈ స్త్రీ మీ జీవితంలోకి వస్తుందో అప్పుడు మీ పేదరికం అనేది తొలగిపోతుంది. రావాల్సిన డబ్బు సమయానికి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం లేక నరకం చూసే వారికి డబ్బు అనేది
అంటే మీ దగ్గరికి చేరే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విధంగా కూడా బావుంటుందండి. ఫైనాన్షియల్‌గా బావుంటుంది. వృత్తి, ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా మనం ముందే చెప్పాం కదా! బావుంటుందనమాట. బాగా కలిసొస్తుందనమాట. ఎక్కడ కూడా ఇబ్బందులైతే లేవు. లక్ష్మీదేవి మీ జీవితంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. రూపాయి చూసే కాడ రూ. 2 చూస్తారు. రూ. 2 చూసే దగ్గర రూ. 4. ఇలా ఏంటంటే సంపాదన పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఇప్పుడేంటంటే అమ్మవారి అనుగ్రహం ఉంది కదా! చిన్నగా మీరు క్షమించినా అంటే చిన్నగా మీరు కష్టపడ్డ పెద్దగా ఫలితమైతే పొందుతారు. ఈ 3 రోజులు మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది పూర్తిగా. ఆర్థికంగా మీరే చూస్తారండి. మీరే చూసి ఏంటంటే షాక్ అయిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు శుక్రవారం ఉంది కదా, వీలుంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంటే దీపం ఎలా పెట్టండి అంటే కనుక వృషభ రాశి పరంగా చూసుకుంటే ఈ గ్రహస్థితుల్లో మార్పులు, ఎప్పుడు చూసినా నష్టాలు, కష్టాలు, భరించలేని సమస్యలు ఉంటూ ఉంటాయి. రాహుకేతు ప్రభావాలు కావచ్చు, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం కావచ్చు, స్థితిగతులు సరిగ్గా లేక బాధపడేవారు కావచ్చు. ఎప్పుడు కూడా అండి మాకైతే సరిగ్గా ఉండదండి, మాది దరిద్ర జాతకం అండి, మాది చండాల జాతకం అండి, మేము ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదండి, మా లైఫే ఇంతని బాధపడతారు కదా వృషభ రాశి వారు. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం రోజున ఉదయాన్నే లేవండి, స్నానం చేస్తారు కదా, స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ కర్పూర బిళ్ళ పౌడర్ అంతా కూడా నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. ఇది చాలా చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా ఉపయోగపడే స్నానం అనమాట. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంకా మన పనులు ఉంటాయి కదండి, యాజ్ ఇట్ ఈస్గా అవన్నీ కూడా చేసుకొని దీపం పెట్టుకుంటాం కదా. దీపం పెట్టేటప్పుడు అమ్మవారికి ఎర్రటి గులాబులు కానీ ఎర్రటి పుష్పాలను కానీ సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత దీపారాధన చేయండి. దీపం ఎలా పెట్టామనేది ముఖ్యం కాదు, దీపంలో ఈ వస్తువు వేసామా లేదా అనేది ముఖ్యం అనమాట. అంటే ఈ వస్తువు ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణబాధను తీసేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. మీకు సంపాదన సమకూర్చడంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఏదో ఒక రూపంలో ధనాన్ని మీ దగ్గరికి అంటే తీసుకొచ్చేలాగా చేస్తుందన్నమాట. అంత శక్తివంతమైన పరిహారం అండి. అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, దీపం వెలిగిస్తారు కదా, వెలిగించిన తర్వాత ఒక యాలక్కాయని తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి, చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెడతానమాట. అందుకే యాలకులను తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అమ్మ మాకు ధనం వచ్చేలాగా చూడు, మాకు ఐశ్వర్యం కలిగేలాగా చూడు, మా జీవితం మారి మాకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చూడు తల్లి. నువ్వు తలుచుకుంటే అన్నీ నాకు ఇవ్వగలుగుతావు, అన్నీ కూడా ఏంటంటే కనుక నాకు సమకూర్చగలుగుతావని సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత యాలక్కాయ ఉంటుంది కదా, అది దీపంలో వేయండి. వెలుగుతున్న దీపంలో యాలక్కాయని వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే యాలక్కాయని వేసేసి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. అమ్మవారి పటం ముందు ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని నివేదన అంటే అవుతుంది కదా, బెల్లం బంగారంతో సమానం కాబట్టి అది నివేదన అయిపోతుంది అనమాట. అలా నివేదన అయిపోయిన తర్వాత ఆ బెల్లాన్ని కూడా స్వీకరించండి. ఈ బెల్లం ఏం చేస్తుందండి అంటే కనుక మీ జాతక సమస్యల్ని తీసేస్తుందండి, మీకు అద్భుతంగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. మీ జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, భరించలేని బాధలు ఇవన్నీ కూడా పోగొట్టడానికి బెల్లమే ఉపయోగపడుతుంది, బెల్లమే పనిచేస్తుంది అనమాట. అందుకే ఏంటంటే ఈ బెల్లాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దాన్ని తింటే మీ లైఫ్లో ఉండే అనేక రకాల సమస్యలు అనేవి పోతాయి. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. వృషభ రాశి వారైతే ఈ విధంగా ఖచ్చితంగా రేపు శుక్రవారం చేసుకోండి. అలానే శుక్రవారం రోజు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసి మొక్క దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను తల్లి అని సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకొని వెళ్ళండి. అలా వెళితే ఏమవుతుందో తెలుసా, మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఎక్కడికైతే వెళతారో అక్కడ ఏంటంటే కనుక మంచి విజయాలను మీరు పొందుతారు. అద్భుతంగా మీ లైఫ్ అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇలా చెప్పడం చాలా మంచిదనమాట. లక్ష్మీదేవి మన వెనుకే ఉంటుంది, మనని ముందుకు నడిపిస్తుంది, మన జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీసేస్తుందనమాట. ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి, ఇబ్బందులు అయితే లేవు. ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి, ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. అంటే సమస్యలే లేకుండా ఏం లేరండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎలా అంటే కనుక కొంచెం అనారోగ్య సమస్యలు అంటే కనుక ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవటం, ఎక్కువగా ఆలోచించి ఏంటంటే కనుక మీరే కుంగి కృషించిపోవటం, కష్టాలు ఉన్నాయని ఎవరికి చెప్పుకోరు, కష్టాలు ఉన్నాయని ఎవరితో పంచుకోరు. ఈ రోజు డబ్బున్నా లేకున్నా ఒకేలాగుంటారండి. డబ్బు ఉందని ఎగిసెగిసి పడటం, డబ్బు లేదని గమ్మునుండటం ఇలాంటివి చేయరండి వృషభ రాశి వారు. ఏదున్నా కానీ ఏంటంటే కనుక హ్యాపీగా ఉంటారు. అంటే ఎన్ని కష్టాలున్నా నవ్వుతూనే ఉంటారు, బాధలున్నా నవ్వుతూనే ఉంటారు, ఎలాంటి సమస్యలు ఇబ్బందులు వచ్చినా కానీ హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఎలాంటి నష్టాలను కష్టాలను అయితే వీరు అసలు అంటే భరించినప్పటికీ కూడా ఏంటంటే కనుక చెప్పుకోరు, బయటపడరనమాట. కానీ వీరి లైఫ్లో వీరు అనుభవించే కష్టాలకైతే ఒక రకంగా చెప్పాలంటే మాత్రం చాలా వరకు కూడా కష్టమే అండి. చాలా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. మా పుట్టుక నుంచే వీళ్ళ కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే వృషభ రాశిలో కొంతమంది బాగున్నవారు ఉన్నారు, లేరని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక కొన్ని సమస్యలు వీళ్ళకైతే ఉంటూనే ఉంటాయి. వీళ్ళ లైఫ్లో ఏంటంటే కనుక సమస్యలు అనేవి అధికంగా వస్తూనే ఉంటాయి అనమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుంది. కాబట్టి నరదిష్టి పోవాలంటే శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ, అంటే
మనం చెప్పాం కదా 6, 7, 8 తేదీలో ఎప్పుడైనా సరే ఈ 3 రోజులలో గుర్తుపెట్టుకోండి. నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే గనక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా కూడా ఏం బాగుండట్లేదు. ఎప్పుడు చూసినా కానీ ఏదో రకంగా ఏంటంటే గనక ఈ నరదిష్టి అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతుంది. అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా. అయితే ఈ నరదిష్టి నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయండి అంటే గనక ఆవుకు ఆహారం పెట్టండి. ఎలాంటి ఆహారం ఆవుకు పెడితే మీ నరదిష్టి పోతుందో తెలుసా? ముందుగా మన ఇండ్ల దగ్గరకు ఆవులు వస్తాయి. మన పల్లెల్లో అయితే మన ఇంటి ముందుకే ఆవులు వస్తాయండి. మనం ఆహారం పెడుతూ ఉంటాం కదా. అయితే ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు తోటకూర పెట్టండి. మీ చేతులతో మీ నరదిష్టి పోవాలని తోటకూర పెడితే ఖచ్చితంగా అండి ఏంటంటే ఆవు తోటకూర తిని ఏంటంటే మీ యొక్క నరదిష్టిని తీసేసుకుంటుంది. ఎలా అంటే గనక ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు, మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఏంటంటే గనక ఆవుకు వృషభ రాశి వారు తోటకూరని పెడితే చాలా మంచిదండి. ఇది శాస్త్రాల ప్రకారం కావచ్చు, మీ గ్రహస్థితి ప్రకారం కావచ్చు, ఎలాగైతేనేంటి మీకైతే మంచి జరుగుతుందన్నమాట. ముందుగా ఆవును అంటే చూడగానే నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీ నరదిష్టి అంతా కూడా పోవాలని చెప్పుకొని అనంతరం ఏంటంటే గనక ఆవుకు తినిపించండి. చూడండి వచ్చే ఫలితం మీరే చూస్తారు. ఒకటేసారి నరదిష్టి పోతుందని చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా నరదిష్టి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. నరదిష్టి అనేది మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది అనమాట. చాలా చిన్న పరిహారమే, ఫలితాలను అయితే ఎక్కువగా చూస్తారు. ఆ తర్వాత మీ లైఫ్లో ఉండే కొన్ని దరిద్రాలు పోవాలంటే ఆవు తోక భాగాన తాకండి. తోక భాగాన ఆవుని తాకితే మీకుండే కొన్ని దరిద్రాలు పోతాయి. దరిద్రం వల్ల మీరు సఫర్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్లకు దరిద్రం పోవాలంటే ఒక శుక్రవారం కానీ శనివారం కానీ తోక దగ్గర అంటే తోక భాగమునందు ఆవుని తాకితే దరిద్రము దూరం అవ్వునని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. వృషభ రాశి వారికి అయితే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వృషభం అంటే ఎద్దు కాబట్టి ఆవుని తాకటం వల్ల మంచి జరుగుతుందన్నమాట. ఇంకా నుదుటి భాగాన తాకితే ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇది చాలా మందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియదు కదండి. నుదుటి భాగాన ఆవుని కుడి చేతితో తాకితే మన ధన ద్వారాలు అనేవి ఆవును టచ్ అయినప్పుడు ధనరేఖలు అవి ఒకవేళ మూసుకుపోయి ఉంటే తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు విపరీతంగా ధన సమస్యలతో బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఈ విధంగా ఏంటంటే కనుక చేసి చూడండి, మంచి ఫలితం అయితే వస్తుంది. ఓవరాల్గా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా బాగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరబోతున్నాయి. అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూడబోతున్నారండి.